మమ్మల్ని మనము మార్చుకోవాలి. బైబిల్ మనకు అర్థమైన కొద్ది. లేదండి మా పెద్దలు అలాగే చేస్తాం, మేము అలాగే చేస్తామంటే మీ పెద్దలు చదివలేము, మరి మీరెందుకు చదువుతారు? మీ చదివలేదు మీ పిల్లలు చదవాలని ఎందుకు అనుకుంటారు? మీ పెద్దలు ఎవరైనా మొబైల్ ఫోన్లు పెట్టిన ఇప్పుడు ఫోన్ లేకుండా ఎవరైనా పని ఉంటారా? అప్డేట్ చేయాలంటే కాలాన్ని బట్టి మనిషి ఎదిగాడు. అంటే బైబిల్ చదువుతున్న కొద్ది మనకు అర్థం కావాలి, అర్థమైన కొద్ది మన జీవితం మారాలి. బైబిల్ని మనకు అనుకూలంగా మార్చుకోకూడదు. ఇది గుర్తుపెట్టండి. బైబిల్ నీలో ఇది తప్పు అంటే అది ఖచ్చితంగా తప్పే, సరి చేసుకోవడానికి అవకాశము లేదు. అందుకని జాగ్రత్త. మనం చూస్తున్నామండి. ఈ మాట ఏం చెప్పారు? యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. ఏదైనా తింటున్నప్పుడు ఏం చేస్తారు? మీరు టేస్ట్ చేస్తారు కదా. మీరు సపోజ్ 5 రెచ్చలు పోతారు, పోయినప్పుడు ఏదో ఒక పండు కొనడానికి పోతే వాళ్ళు ఏమన్నారు తెలుసా? కొద్ది కోసిస్తారు, తినండి, రుచి చూడండి అంటే మీరు ఎప్పుడు పండు తినలేరానా? ఎప్పుడు పండు తింటారానా? చాలా సార్లు తింటారు, కానీ కొన్ని ఫుల్లగా కొన్ని తీగ ఉంటుంది. వాడు వ్యాపారం చేసుకోవడానికి తీగున్న పండును కోసిస్తాడు. ఆ పండు తిన్న తర్వాత నీకేమనిపిస్తుంది? బాగుంది, కొనుక్కోవాలి. దేవుని కూడా నీవు చదివి తెలుసుకుంటే ఏమైపోతుంది తెలుసా? ఆనందము, అసంతోషము వేరు. దేవుడు సూటిగా చెప్పాడు. మీరు అనుకోవచ్చు, ఒకవేళ వారమంతా మా ఇష్టం వచ్చినట్లు పనిచేసి చర్చకొచ్చిన మోకాలు ఇచ్చి ప్రార్థన చేస్తే అయిపోయా మా దేవుడు క్షమిస్తాడు అనుకుంటే మీరు పొరపడతారు. ఇదిగో మేము కానికేస్తాము సండే నాడు, లేక బల్లారాధన నాడు అనుకుంటే మీరు పొరపడినట్టే. దేవుడు ఏదైతే చెయ్యొద్దు అన్నాడో అది చేయకుండా మానుకోవడమే మన పని. ఎందుకు తెలుసా? మన శరీరములో 2 చేతులు, 2 కాళ్ళు, నడినెత్తి మొదలుకొని అరికాల వరకు దేవుడు ఏ కొదవ లేకుండా చక్కగా ఇచ్చాడు. శరీరంలో ఏదైనా ఒకటి లేని వాడిని పోయి దాన్ని విలువేంత అడగని చెప్తాడు. సపోజ్ చేయలేడు అనుకోండి, వాడిని పోయి అడగండి, చెయ్యి విలువేంటి చెప్తాడు. కన్ను కనపడిన వానికి కళ్ళు యొక్క విలువేంటి చెప్తాడు. అన్ని ఉన్నప్పుడు మనకు విలువ తెలియదు. దేవుడు ఏమంటాడు తెలుసా? అవసరమైతే నీ శరీరంలో ఈ పనికొచ్చి ఈ అవయాల్ని తీసేయి, కానీ పాపం చేయదు. ఇంత ఖచ్చితంగా చెప్పుతున్నాడు దేవుడు అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి చూద్దామండి. మార్క్స్ వార్త 9వ అధ్యాయం. మార్క్స్ వార్త 9వ అధ్యాయం మనం చూసుకుంటే